పద్మావతి అయితే ఒంటరిగా గుడి బయటైతే కూర్చుంటూ ఉంటుంది. ఇక విక్కీ, చైత్ర వాళ్ళైతే కోవిల్‌లో అర్చన చేపించుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి మురళీకృష్ణ వచ్చి, "నీ బొంగుడు సతీ సమేతంగా ఆ చైత్రతో పూజ చేస్తుంటే ఒక్కదానివే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు?" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయిన పద్మావతి అయితే ఇది ఎంతవరకు నిజమని చెప్పేసి చూడడానికైతే వెళ్తూ ఉంటుంది. అప్పుడు చైత్ర అయితే విక్కీకి బొట్టు పెడుతూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతూ ఉంటుంది పద్మావతి. ఇక విక్రమాదిత్య కూడా చైత్రకి బొట్టు పెడుతూ ఉంటాడు. అది చూసి పద్మావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక పంతులు గారు వాళ్ళిద్దరిని దీవిస్తూ ఉంటారు. అలా దీవించడం అవన్నీ చూసి పద్మావతి షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విక్రమాదిత్య గారు పూర్తిగా నాకు దూరం అయిపోతారా ఏంటి అని అయితే చాలా బాధపడుతుంటుంది పద్మావతి. ఇక విక్కీ అయితే చైత్రతో కోవిల్లో అలా అర్చన చేపించుకొని బయటకైతే వస్తూ ఉంటారు. పంతులు గారితో చెప్పేసి వస్తూ ఉంటారు. ఇంకా అది చూసి పద్మావతి అయితే చాలా బాధపడుతుంటుంది. విక్రమాదిత్య గారు నాకు పూర్తిగా దూరం అయిపోతున్నారా? నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఇటుకస్ వెళ్ళాలి. అతను నా భర్త కాదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అతని మనసులో నాకు భార్యగా పూర్తిగా స్థానం పోయిందన్నమాట అని చెప్పేసి అనుకొని పద్మావతి అయితే దేవుడికి మొక్కుకొని ఏడుస్తూ ఉంటుంది.